ఈరోజు పంచాంగం మరియు రాశి ఫలాలు చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, తేదీ 9 జనవరి 2026 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:52 సూర్యాస్తమయం సాయంత్రం 5:54 తిథి షష్ఠి ఉదయం 7:05 వరకు, తరువాత సప్తమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని మధ్యాహ్నం 1:39 వరకు, తరువాత హస్త. యోగం శోభన సాయంత్రం 4:57 వరకు. కరణం వనిజ ఉదయం 7:05 వరకు, తరువాత విష్టి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జామున 5:16 నుండి ఉదయం 6:04 వరకు. అమృత ఘడియలు ఉదయం 6:05 నుండి 7:46 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:45 వరకు. అశుభ సమయాలు: వర్జ్యం రాత్రి 10:46 నుండి 12:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:04 నుండి 9:48 వరకు. రాహుకాలం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 12:23 వరకు. యమగండం మధ్యాహ్నం 3:08 నుండి సాయంత్రం 4:31 వరకు. గుళిక కాలం ఉదయం 8:15 నుండి 9:37 వరకు. ఈ రోజు పుట్టినరోజు లేదా పెళ్లిరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిపై మహాశివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, వారు సుఖసంతోషాలతో జీవించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి పని విషయంలో శుభఫలితాలు లభిస్తాయి. కొత్త ప్రయత్నాలకు మంచి రోజు. వృషభరాశి ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు తగ్గించుకోవడం మంచిది. మిథున రాశి బుద్ధి చురుకుదనం పెరుగుతుంది. చదువు, ఉద్యోగాల్లో మెరుగైన అవకాశాలు వస్తాయి. కర్కాటక రాశి మనసులోని ఆందోళనలు తగ్గుతాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. సింహరాశి ప్రతిష్ట, గౌరవం పెరుగుతాయి. అధికారులతో అనుకూలంగా ఉంటుంది. కన్యరాశి పని ఒత్తిడి పెరిగినా ఫలితం అనుకూలమే. ఓర్పుతో వ్యవహరిస్తే విజయం మీ సొంతం. తులారాశి దాంపత్య జీవితంలో ఆనందం. భాగస్వామితో కలిసి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చిక రాశి అనుకోని లాభాలు కలుగుతాయి. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ఉండవచ్చు. ధనస్సు రాశి విద్యార్థులకు మంచి రోజు. కొత్త ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మకర రాశి వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం ఉంటుంది. భూమి, వాహన విషయాల్లో ఆలోచన అవసరం. కుంభరాశి సామాజికంగా గుర్తింపు పొందుతారు. స్నేహితులతో కలయిక ఆనందాన్ని ఇస్తుంది. మీనరాశి మనోధైర్యంతో ముందుకు సాగితే విజయం ఖాయం. ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఇవి ఈ రోజు పంచాంగం మరియు రాశి ఫలాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. వీడియోను షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.